చాలా రోజులుగా థియేటర్లలో సినిమా సందడి లేదు. కొత్త సినిమాలు ఏవి విడుదల కాకపోవడం, రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సమ్మర్ అంటేనే సినీ ప్రేక్షకులకు పండగ. అలాంటిది ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. దీంతో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు ఓ నిర్ణయానికి వచ్చారు. 10 రోజుల పాటు సినిమా ప్రదర్శనలు ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు రాకపోవడంతో ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో నష్టం వస్తోందని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని థియేటర్ల యజమానులు స్పష్టం చేశారు. అయితే మల్టీ స్క్రీన్లు కాకుండా కేవలం సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్లు మాత్రమే బంద్ చేస్తున్నట్లు వారు తెలిపారు. సాధారణంగా సమ్మర్లో థియేటర్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో చాలా మంది కుటుంబాలతో కలిసి థియేటర్లకు వెళుతుంటారు. అందుకే హీరోలు కూడా తమ సినిమాలను సమ్మర్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి మారిపోయింది. ఐపీఎల్కు తోడు ఎన్నికల సీజన్ నడుస్తుండటంతో ప్రజలు సినిమాలపై అంతగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే పెద్ద సినిమాలు సైతం వాయిదా పడ్డాయి. చిన్నా చితకా సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అవుతున్నా వాటిని ఎవరూ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. షోకి 50 మంది వచ్చినా ఆ కలెక్షన్ రెంట్ కరెంట్కే సరిపోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు థియేటర్లను మూసేయాలని యజమానులు నిర్ణయించారు. ఈరోజున్న పరిస్థితి సినిమా కంటెంట్ అన్ని థియేటర్లకు అందక కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల వచ్చిన తరుణంలో కొన్ని థియేటర్ వాళ్ళు సరే ఈ వారం 10 రోజులు బంద్ పెడదాము అనే ఉద్దేశంతో వచ్చిందండి. అంటే ఇండివిజువల్లీ వాళ్ళ డెసిషన్స్ ఇవి. అసోసియేషన్ తరఫు నుంచి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఉంది మా దగ్గర, ఒక 530 థియేటర్స్ ఉన్నాయి. అందులో అసోసియేషన్ పరంగా మేము డిసైడ్ చేసింది కాదండి. అసోసియేషన్ పరంగా డిసైడ్ చేసింది కాదు, ఇది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కాకపోతే సమ్మర్లో జరగడం ఫస్ట్ టైం. సమ్మర్లో జరగడం యాక్చువల్లీ జామ్గా నడవాల్సిన సీజన్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇది ఫస్ట్ టైం. బేసికలీ ఎలక్షన్స్ టైం వల్ల, ఎలక్షన్స్ ఉన్నందుకు ఒక ప్రొడ్యూసరు తన బేబీని, ఒక 1-2-3 ఇయర్స్ పెంచిన బేబీని సానుకూలంగా ఉన్నప్పుడే ప్రజెంట్ చేద్దాము అని ఎవరైనా అనుకుంటారు. మనం మంచి ఇంటికి ఇద్దాం అన్నట్టు ఎట్లా అనుకుంటామో కరెక్ట్ టైం పీరియడ్లో ఇద్దామని ప్రొడ్యూసర్ అనుకుంటాడు. అది పోయిన 1-2 మంత్స్లో ఎలక్షన్ టైంలో కుదరలేదు. ఎందుకంటే ఎవ్రీబడి వాజ్ బిజీ విత్ ఎలక్షన్స్ కదా. నా మూవీది ఆదరణ తగ్గుతుందనే భయంతో ప్రొడ్యూసర్స్ పోస్ట్పోన్ చేశారు. కల్కి కానివ్వండి, ఇండియన్ 2 కానివ్వండి, అండ్ శిరీష్ మన ఆశీష్ రెడ్డి గారిది లవ్ మీ కానివ్వండి, ట్రైలర్స్ అన్నీ వచ్చేసాయి. రిలీజ్ అవ్వాల్సింది కొంచెం పోస్ట్పోన్ అయింది. అందుకు వచ్చిన గ్యాప్ అండి. అంటున్న పాయింట్ ప్రకారంగా పెద్ద సినిమా హీరోలు, పెద్ద హీరోలు ఏదైతే మనకు అలవాటు చేశారో, ఇప్పుడు సరైనడు పిక్చర్లో బ్రహ్మానందం గారి జోక్స్తో పెరిగాం మనము. అట్లా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో సినిమాలు చూసి మన కల్చర్ లాగా డెవలప్ అయిన ఆ కంటెంట్ రాకపోయేసరికి పబ్లిక్ వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా వేరే పెద్ద సినిమాకి. మీరు అన్నట్టు పెద్ద సినిమా హీరోలు ఒక 2 సినిమాలు ఎక్కువ చేస్తే బాగుంటుంది అనేసి మా అందరి ఆశ. ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాం. కాకపోతే క్వాలిటీ ఆఫ్ మూవీ మేకింగ్లో వాళ్ళు బిజీ అయిపోయి టైం ఎక్కువ అవుతుంది. నో డౌట్ మన క్వాలిటీ మరి మనం వరల్డ్ స్టాండర్డ్స్ లెవెల్లో వచ్చాం. సో ఏమీ అనలేము, కానీ ఒక చిన్న ఆకలి అవుతుంది. సో ఈ బ్రిడ్జ్ చేయడానికి సంహౌ టెక్నాలజీ హెల్ప్ అయ్యి ఇయర్లీ ఒక సినిమా వచ్చిన మహేష్ బాబు గారిది, ప్రభాస్ గారు హెస్ డన్ వెరీ వెల్. సలార్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. దట్ ఈస్ వెరీ వెల్. ఈ మూమెంట్ బాగుంటుంది ఇట్లా. సో అదర్ స్టార్స్ ఆల్సో ఇఫ్ దే కమ్ అప్ విత్ one movie a year or sometimes 2 movies కూడా వచ్చాయి. మహేష్ బాబు గారిది కూడా వచ్చింది. అట్లా వస్తే ఇండస్ట్రీ నిల్చుంటుంది బేసిక్గా.